Hello everyone, నేను మీ డాక్టర్ నీలిమా పట్లూరి, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ఎన్వికే ఎస్థెటిక్ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ కావూరు హిల్స్లో చీఫ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీకు చుండ్రు అంటే డాండ్రఫ్, మా మెడికల్ టర్మ్లో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చుండ్రు అనేది మనకి ఎలా వస్తుంది? వింటర్ సీజన్లో ఎక్కువ మనకి చుండ్రు అనేది కనిపిస్తుంది అండ్ సమ్మర్ సీజన్లో కూడా. కోల్డ్ వెదర్ వల్ల కూడా డ్రై స్కిన్ అనేది మనకి స్కాల్ప్లో అక్కర్ అవుతుంది. దానివల్ల కూడా మనకి చుండ్రు అనేది అక్కర్ అవుతుంది. హెయిర్ డ్రైయరు, స్టీమర్స్, ఐరన్స్ మన హెయిర్కి వాడినా కూడా స్కాల్ప్ అనేది డ్రై అయ్యి మనకి చుండ్రు అనేది వస్తుంది. అండ్ ఒకరికి ఉన్నా కూడా మనకి స్ప్రెడ్ అయ్యేది వస్తుంది. వాళ్ళ దువ్వెనలు వాడినా, వాళ్ళ టవల్స్ వాడినా కూడా మనకి చుండ్రు అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ సడన్ టెంపరేచర్ చేంజెస్ వల్ల కూడా మనకి చుండ్రు అనేది అక్కర్ అవుతుంది. అండ్ హెయిర్ వాష్ అట్లీస్ట్ థ్రైస్ వీక్లీ మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. కొంతమంది ఒక్కసారి 2 సార్లు కూడా చేయరు. అండ్ మార్నింగ్ ఒకవేళ వాళ్ళు జిమ్కి వెళ్తున్నా కూడా ఎక్కువ స్వెట్ అయినా కూడా ఆ చెమట వల్ల మనకి డాండ్రఫ్ అనేది అక్కర్ అవుతుంది. సో సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? మనకి ఫ్లేకింగ్ స్కిన్ అనేది కనిపిస్తుంది స్కాల్ప్లో. కొన్నిసార్లు ఐబ్రోస్, ఇయర్స్, ముస్టాచ్, బియర్డ్లో కూడా మనకి చుండ్రు అనేది కనిపిస్తుంది ఎక్కువైనప్పుడు. మెయిన్గా చుండ్రు అనేది మనకి ఎక్కువ వెట్ ఆర్ స్వెట్, అంటే మనం ఎక్కువ స్వెట్ అయినా, అంటే మనం ఎక్సర్సైజెస్కి వెళ్ళొచ్చి జిమ్కి వెళ్ళొచ్చి చాలాసేపు స్నానం చేయకుండా, లేకపోతే జడ విప్పకుండా అలాగే రబ్బర్ బ్యాండ్ పోని అలాగే పెట్టుకుంటే కనుక మనకి స్వెట్ అంతా అలాగే ఉండి హెయిర్ డ్రై అవ్వకుండా అది చుండ్రుగా ఫామ్ అవుతుంది. అండ్ హెల్మెట్స్ కూడా మనం కంటిన్యూస్గా తల మీదే ఉండటం వల్ల మనకి గాలి ఆడక తలలో చెమట పట్టి చుండ్రు కింద ఫామ్ అవ్వచ్చు. లేదు షేరింగ్ ద హెల్మెట్స్, అంటే వేరే వాళ్ళ హెల్మెట్ మనం పెట్టుకున్న వాళ్ళకి చుండ్రు ఉన్నా కూడా మనకు అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ హ్యాట్, కొంతమంది కంటిన్యూస్గా హ్యాట్ పెట్టుకుంటారు. సో హ్యాట్ పెట్టుకోవడం వల్ల మనకి గాలి అనేది తల మీదకి వెళ్ళదు, సో స్వెట్ ఫామ్ అవుతుంది. చుండ్రుకి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ, తొందరగా తగ్గిపోతుంది 15 రోజుల లోపల. కానీ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి ట్రీట్మెంట్ తర్వాత. సో ముందు మీకు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీటోకొనజోల్, జింక్ పైరథోన్ లోషన్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ వాడాలి, ఎలా వాడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన స్కాల్ప్ అనేది వాటర్తో వెట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ లోషన్ అనేది అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి స్కాల్ప్కి. మసాజ్ చేసిన తర్వాత దాన్ని 15 నిమిషాలు అనేది అలా వదిలేయాలి. కళ్ళల్లో పడకుండా మనం పెట్టుకోవాలి. తర్వాత 15 నిమిషాలు అయ్యాక రెస్ట్ రూమ్కి వెళ్ళి వాటర్తో వాష్ చేసేసుకుని యాంటీ డాండ్రఫ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. థ్రైస్ వీక్లీ ఫర్ 4 వీక్స్ అనేది మనం చేయాలి. ఇలా వాడిన తర్వాత మనకు చుండ్రు అనేది మొత్తంగా తగ్గిపోతుంది. కానీ ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వేరే వాళ్ళ దువ్వెనలు మనం వాడకూడదు. అండ్ టవల్స్ కూడా మనం షేర్ చేయకూడదు. అండ్ ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్కి వెళ్ళినా స్వెట్ ఎక్కువైనా, లేదా మీరు ఏదైనా గేమ్స్కి వెళ్ళి వచ్చి స్వెట్ అయినా కూడా వెంటనే హెడ్ బాత్ చేయాలి. లేదా తల అనేది మెత్తటి టవల్తో తుడుచుకుని ఫ్యాన్ కింద కూర్చొని తల ఆరబెట్టుకోవాలి. ఇలా ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకుంటే మనకి ఫ్యూచర్లో చుండ్రు అనేది రీఎక్క రాకుండా ఉంటుంది. ఇంకా మీకు చుండ్రు గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఎన్వికే స్కిన్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.